నేను ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అని ఎప్పుడు నమ్ముతానన్నమాట. ఇంకొక నిదర్శనం అనమాట. ఏంది చింతకాయ చూపిస్తూ ఎన్ని చెప్తుంది అంటున్నారా? నిన్న నేను నా ఫ్రెండ్ ప్రవళితో మాట్లాడుతూ ఉన్నా. సో మేము అక్కడ జెప్టోలో ఎంతున్నాయి ప్రైసెస్, ఇక్కడ ఎంతున్నాయి అనేసి చెక్ చేస్తున్నా. తను హైదరాబాద్లో ఉంది, నేను బెంగళూరులో ఉన్నా. సో అలా తను చూసేటప్పుడు చింతకాయ కనిపించిందంట. తను కార్ట్లోకి యాడ్ చేసుకుంది. కానీ నాకు ఇక్కడ బెంగళూరులో జెప్టోలో చింతకాయ అనేది లేదు. ఈవెన్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో చూసినా లేదు. సో నేనేమనుకున్నా, రే చింతకాయ నేను మిస్ అవుతానా, ప్రవల్లి నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా, అక్కడ ఆర్డర్ పెడితే ఇక్కడికి వస్తుందా అనేసి అంటే నవ్వామన్నమాట. సో అనుకోకుండా తనతో కాల్ అయిపోయిన తర్వాత మా మామయ్య కాల్ చేశారు. సో అప్పుడు మా అత్త చెప్పింది నా కోసం చింతకాయలు పంపిస్తున్నా అని. చూడండి, నేను అట్లా అనుకున్నాను. అండ్ మా మామయ్య ఈరోజు చింతకాయలు అయితే తీసుకొని వచ్చినారు. ఎంత పుల్ల పుల్లగా, నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా చింతకాయలు కానీ ఉసిరికాయలు కానీ తినడము. సో నేను అలా అనుకోగానే ఇలా ఈరోజు నా ముందరికైతే వచ్చేసినాయి. థ్యాంక్స్ అత్తమ్మ, అండ్ థ్యాంక్స్ మామయ్య తెచ్చినందుకు. అండ్ నా ఫ్రెండ్కి కనిపించాయి ఫస్ట్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో కనిపించినాయంట హైదరాబాద్లో చింతకాయలు. సో నాకు అప్పుడు అనిపించింది చింతకాయలు తినాలి అనిపించి, అలా అనుకున్నాను వస్తే బాగుంటుంది నా దగ్గరికి అని. ఇలా వచ్చేసాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో అంటే మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు అనుకోగానే ఈ విధంగా ఏదో విధంగా అయినా మీ దగ్గరికి అది వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో కదా. సో ఇవన్నీ నాకు చిన్న చిన్న ఆనందాలు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంతమందికి చింతకాయలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మినిట్ మీకు వీడియోస్ అయితే నోటిఫికేషన్లో వస్తాయి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నేను పెట్టిన వెంబడే నెక్స్ట్ మినిట్ మీకైతే వీడియోస్ నోటిఫికేషన్లో అయితే చూపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.